సో వీడియో చూస్తున్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ మూవీ చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నా, వీడియోని ఇక్కడ వదిలేసి వెళ్ళండి. ఎందుకంటే ఈ వీడియోలో మూవీకి సంబంధించిన చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ వదిలేయండి. మీరు ఈ వీడియో చూడకపోయినా పర్లేదు, కానీ మూవీని మాత్రం మిస్ కాకండి. నేను ఇంత చెప్పినా మీరు ఇంకా వెళ్ళలేదు అంటే నెక్స్ట్ 3 seconds లో ఒక బిగ్ స్పాయిలర్ ఇచ్చేస్తా. నువ్వేంటి ఇంకా షాక్ లో ఉన్నావు? ఈ హెలికాప్టర్ ఏంటి, కమాండోస్ ఏంటి, చచ్చిపోయాడు మళ్ళీ బతికి రావడం ఏంటి, అసలు ఏం జరిగిందంటే సో మూవీలో హనుమంతు రుద్రమణిని విసిరేసి వాళ్ళ అక్క అంత్యక్రియలు చేసిన తర్వాత విలన్ ఒక వైరస్ ని ఊరి మొత్తంలో స్ప్రెడ్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు వాళ్ళ అక్కని కోల్పోయిన బాధలో ఉన్న హనుమంతుకు మోటివేషన్ ఇవ్వడానికి మంచి మోటివేషనల్ బీజం తో పాటు మోటివేషనల్ వర్డ్స్ తో వచ్చిన విభీషణుడు నువ్వు కానున్న కార్యానికి శంకరామానివి అని అంటాడు. ఆ కానున్న కార్యం లాస్ట్ లో చూపించిన అసురులతో ఫ్యూచర్ లో జరిగే వారనుకుంటా. అండ్ అతను చెప్పింది నిజమవుతుంది కదా. క్లైమాక్స్ లో హనుమంతు వల్లే రుద్రమణి విరిగిపోతుంది అండ్ దాని వల్లే అసుర తాండవం మహాప్రలయం మొదలవుతుంది. ఈ మాట నేను కాదు, స్వయంగా విభీషణుడే అన్నాడు. అండ్ అప్పుడు చాలా మంది అసురులు యుద్ధం చేయడానికి ఎక్కడి నుంచో వస్తున్నట్లు చూపిస్తారు. సో విభీషణుడు చెప్పినట్లే హనుమంతు వల్లే ఒక మహాయుద్ధం జరగబోతుంది. అండ్ అప్పుడు ఆ అసురులతో జరిగే మహాయుద్ధంలో పాల్గొనడానికి సాక్షాత్తు మన అంజని పుత్రుడు మహాబలి హనుమంతుడు గంధమాదన పర్వతం నుంచి అంజనాద్రి వరకు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేస్తాడు. అండ్ ఆ టైంలోనే విరిగిపోయిన రుద్రమణిలో ఉన్న హనుమంతుడు బ్లడ్ డ్రాప్ హనుమంతు ఐస్ లో పడుతుంది. జస్ట్ ఇమాజిన్, ఆ రుద్రమణిలో ఉన్న బ్లడ్ డ్రాప్ కి తాకి తన కంట్లోకి వెళ్ళిన సూర్యకిరణాల వల్లే హనుమంతుకి అంత పవర్ వచ్చిందంటే ఇప్పుడు ఆ బ్లడ్ తన బాడీలోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు అతనిలో ఎంత పవర్ ఉండొచ్చో మీ ఊహగా వదిలేస్తున్నా. అండ్ ఆ పవనపుత్రుడి దర్శనం చేసుకున్న తర్వాత మన విభీషణుడు, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, నువ్వు శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసనమైన మిత్రమా అని మనసులో అనుకుంటాడు. ఐ థింక్ విభీషణుడు హనుమంతుడికి ఇచ్చిన మాట రుద్రమణిని దాని అర్హుడి దగ్గరికి చేరుస్తానని అనుకుంటా. ఇది కూడా నేననట్లేదు, జై శ్రీరామ్ షాట్ లో విభీషణుడే హనుమంతుతో నేను వచ్చింది నీ దగ్గరికి చేర్చడానికే అని అంటాడు కదా. సో విభీషణుడు హనుమంతుడికి ఇచ్చిన మాట ఏదో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు హనుమంతుడు శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఆ మాట ఏందో నాకు కూడా తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే రాముడు తన అవతారం విడిచేటప్పుడు విభీషణుడు రాముడితో నేను కూడా మీ వెంట అవతారం విడిచేస్తాను అని అంటాడు. బట్ రాముడు దానికి నిరాకరించి నేను మళ్ళీ కలియుగంలో కలికి అవతారం ఎత్తే వరకు నువ్వు ఈ భూమి మీద ఉండాలి అండ్ కలిపురుషుడితో జరిగే పోరాటంలో నాకు సహాయపడాలి అని విభీషణ్ నుంచి మాట తీసుకుని చిరంజీవిగా ఉండమని దీవిస్తాడు. సో ఐ థింక్ సేమ్ హనుమంతుడు కూడా ఇలానే కలియుగంలో కల్కి అండ్ కలిపురుషుడి మధ్యలో జరిగే పోరాటంలో పాల్గొంటానని ప్రమాణం చేసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు వస్తున్న అసురులు కలిపురుషుడు సైన్యమా అంటే అయి ఉండొచ్చు లేదా కాకపోవచ్చు అని ఎందుకన్నానంటే కల్కి అండ్ కలిపురుషుడి మధ్యలో జరిగే పోరాటంలో కల్కితో పాటు సప్త చిరంజీవులు పాల్గొంటారు. ఆ సప్త చిరంజీవుల్లో ఇద్దరు హనుమంతుడు అండ్ విభీషణుడు ఈ మూవీలో ఇంట్రొడ్యూస్ అయ్యారు. మరి మిగతా 5 జై హనుమాన్ మూవీలో ఇంట్రొడ్యూస్ అవుతారా అంటే అన్ని క్యారెక్టర్స్ ని ఒకే మూవీలో ఇంట్రొడ్యూస్ చేయలేరు. పైగా యూనివర్స్ లో 12 సూపర్ హీరోస్ ఉన్నారు అండ్ పేజ్ 1 లో 6 సూపర్ హీరోస్ ఉంటారంట. అందులో 2 సూపర్ హీరోస్ హనుమాన్ అండ్ అదిరా మనకు తెలుసు. బట్ అందులో హనుమాన్ మూవీ మాత్రమే వచ్చింది అండ్ మిగతా 4 సూపర్ హీరోస్ కూడా ఆ యుద్ధంలో పాల్గొనాలి. మరి కలిపురుషుడితో జరిగే పోరాటం పేజ్ 1 లోనే జరుగుతుందా అంటే ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఆ మహాయుద్ధం తర్వాత కలియుగం ఎండ్ అయ్యి సత్యయుగం స్టార్ట్ అవుతుంది. సో బేసికల్లీ ఆ మహాయుద్ధం పేజ్ 2 ఎండ్ లో జరుగుతుంది అండ్ ఆ ఫైట్ ఈ PVCకి ఒక ఎండ్ గేమ్ అవుతుంది అనుకుంటా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మూవీలో జై హనుమాన్ 2025 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. సో ఈ గ్యాప్ లో ఇదంతా జరిగే అవకాశం లేదు. సో అసురులు ఎవరు అల్లటప్పగాలు అయి ఉండొచ్చు కలిపురుషుడు ముందు, కానీ నార్మల్ గా అయితే మన హనుమాన్ ఒక్కడే ఎదుర్కోలేంత పవర్ఫుల్ అయి ఉండొచ్చు. సో అందుకే మన హనుమాన్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఈ వీడియోని ఇక్కడ ఆపేద్దాం. నేను నెక్స్ట్ PVC ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేస్తూ ఒక వీడియో చేస్తా, దానిలో సగం అయితే ఇక్కడ చెప్పేసాను. సో నెక్స్ట్ ప్రెడిక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన థియరీస్ అన్ని థియరీస్ మాత్రమే. సో మీరు అని అనుకోకుండా జస్ట్ థియరీసే కదా అని లైట్ తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా హనుమాన్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నాతో ఏమైనా చెప్పాలంటే ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. అలాగే ఈ మూవీ మీద మీ థియరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.